బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోటలో 207వ భీమా కోరేగావ్ విజయోత్సవ దినోత్సవం జరుపుకున్నారు. తమ హక్కులు సాధించుకునే భాగంలో 1818 జనవరి 1వ తేదీన 28,000 బ్రాహ్మణ పిస్వా సైన్యానికి 500 మంది మహర్ యోధులకు జరిగిన పోరాటంలో మహర్ వీరులు విజయం సాధించడం జరిగింది. వారి విజయానికి గుర్తుగా భీమా కోరేగావ్ నది ఒడ్డున విజయ స్తూపం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చరిత్రను 1927లో వెలికితీసి నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియజేశారు. బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ యోధుల్ని స్మరించుకున్నారు. ఇక్కడ అనేక అంటే ఈ కోట, వాకాడు, చిట్టమూరు, ఈ గూడూరు డివిజన్లే కాదు, నెల్లూరు జిల్లాకే తలమానికమైనటువంటి కోట ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలకి ఇక్కడ నాంది పలుకున్నాము. అదే క్రమంలో మన బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవన్ గారి ఆధ్వర్యంలో మొన్నే గూడూరుని నెల్లూరులో కలిపే ఆ ప్రయత్నాన్ని కూడా అన్న పూర్తి చేశాడు. అదేవిధంగా ఈ మన వాకాడు, చిట్టమూరు కూడా జరుగుంటే చాలా సంతోషం. అయినా ఏదేమైనా కానీ మాధవన్న గారికి మా ఈ కోట, చిలకూరు, గూడూరు ప్రజలందరూ కూడా అన్నకి ఒకసారి జైభీములు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ భీమా కోరేగావ్ యుద్ధ వీరులకి బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఆ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళకి జోహార్లు చెప్పాలి అమరవీరులకి అని చెప్పి ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. ఈ 1818 జనవరి 1 ఇది ఆత్మగౌరవానికి, అదేవిధంగా ఈ బానిసత్వంలో ఎవరైతే మగ్గిపోతున్నారో ఈ పీడిత తాడిత ప్రజలు మహర్లు, అయ్యా మీకు స్వేచ్ఛనిస్తాం, సమానత్వాన్ని ఇస్తాం, అదేవిధంగా సైన్యంలో కూడా మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి బ్రిటిష్ వారు తెలియజేస్తే ఆ తెలియజేసినప్పుడు ఈ పేష్వా రాజ్యంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణులు ఏం చేశారు అంటే ఈ అంటాని వారు, అదేవిధంగా ఈ మహర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళు ఉమ్మితే మైలు పడిపోతుందని చెప్పి మూతికి మంతిచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర. అదేవిధంగా నేల మీద పడితే నేల మైలు పడిపోతుందని చెప్పి ముట్టికి చేపరిచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్రకి ఇది ఏ విధంగా పోతుందని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఒక అవకాశాన్ని బ్రిటిష్ వారు మహర్లకు ఇచ్చారు. ఇస్తే ఏంది అవకాశం అంటే 28,000 మంది పేష్వా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం ప్రకటించినారు బ్రిటిష్ వాళ్ళు. సరే, బ్రిటిష్ వాళ్ళు బాపు గోఖలే అనే ఆయన ఆ మహర్ రెజిమెంట్కి దానికి నాయకత్వం వహించాడు. ఆయన వాళ్ళు 334 మంది ఉన్నారు. మహర్లు అంటే మాల వీరులు 500 మంది ఉన్నారు. ఈ 500 మంది 834 అంటే ఈ 334 మంది అంటే 834 మంది ఈ 28,000ని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పి ఈ బాపు గోఖలే ఎవరైతే ఉన్నాడో బ్రిటిష్ అధికారి ఆయన, అయ్యా మేము ఖచ్చితంగా ఈ సైన్యాన్ని చూసి భయపడుతున్నాం, ఈ సైన్యానికి మేము అడ్డుకోలేమని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతానంటే మనకు మాల వీరుడు సిద్నాగ్ మహర్ అనే వ్యక్తి మీరు బ్రిటిష్ అధికారికి చెప్పాడు. ఏం చెప్పాడు అంటే నువ్వు నిలబడి చూస్తా ఉండు, 28,000 మంది తలలు తీసుకొచ్చి నీ కాలు దగ్గర పెడతానని చెప్పి వీరత్వంతో వీరుడుగా పలికినటువంటి ఆ మాటలు నిజంగా ఒక్కసారి రోమాలు నెక్కబుచ్చుకుంటాయి. ఈ 500 మంది ఆహారం లేదు, నిద్ర లేదు. వీళ్ళు ఈ తెచ్చుకున్నటువంటి ఆహారాన్ని గెంజి తాగి వీళ్ళు ఏం చేశారంటే 28,000 మందిని తలలు నరకతా. అందరికీ జేబీఎంలు, అదేవిధంగా కోట పట్టణ సోదరిమణులకు అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం ఇక్కడ కూడుకోవడానికి ప్రముఖమైనటువంటి ఒక విషయం ఉంది. అది ఏమిటి అంటే మహర్ రెజిమెంటు 4 గంటల్లో యుద్ధాన్ని గెలిచారు. ఇది చరిత్ర. ఈ చరిత్ర కనుమరుగైపోవడానికి ఎవరు దీన్ని చెప్పరు. ఎందుకు అంటే ఆడ గెలిచిన వారు ఎవరు అంటే మహర్ రెజిమెంట్, ఎస్పెషల్లీ మాలవారు. భారతదేశంలో ప్రత్యేకించి ఒక మాల రెజిమెంట్ ఉంది అంటే నిజంగా. కాబట్టి
28,000 మందిని 500 మంది మట్టి కరిపించి విజయం సాధించారు అంటే సినిమాలో కూడా అంత చూపించరు. ఒకసారి గుర్తు చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ మేమందరమే మహోన్నతమైన అంబేద్కర్ యొక్క విగ్రహం ముందు గర్వంగా నిలబడి ఈరోజు మేము దీన్ని జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం. అయితే ఈరోజు కోటపట్నం అంతా కూడా నూతన సంవత్సర వేడుకల్లో జరుపుకుంటున్నారు. కానీ చరిత్రలో జనవరి 1 ఒక మరుపురాని రోజు. అది ఏంటి అంటే ఈరోజు 207వ శౌర్య దివాస్ అని మనం జరుపుకుంటున్నాం. ఈ శౌర్య దివాస్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు.